ఒక ఫోన్ కాల్‌తో రామూర్తి కుటుంబం, రజని, వాసుదేవుల కుటుంబం ఇద్దరూ ఒకటయ్యారు. మరుసటి రోజు తెల్లవారింది. రామ్మూర్తి, జానకమ్మ ఇంట్లో మాత్రం పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నో సంవత్సరాల తర్వాత తన ఆడపడుచు ఇంటికి వస్తున్న ఆనందంలో ఇంటి ముందంతా రంగవల్లులు వేయించి, ఇల్లంతా మామిడి తోరణాలు కట్టించి, తన చేత్తోనే రకరకాల వంటలు చేస్తూ హడావిడి పడుతోంది జానకమ్మ. కొద్దిసేపటికే రామ్మూర్తి, జానకమ్మ ఇంటి ముందు కారాగింది. కారు దిగిన వెంటనే అన్నయ్యను చూసిన రజని పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకుంది. అన్నయ్య. రజని, 10 ఏళ్లుగా పేరుకుపోయిన పంతాలు ఆ ఒక్క కౌగిలిలో కరిగిపోయాయి. అన్నా చెల్లెళ్ల ప్రేమను చూసి జానకమ్మ, వాసుదేవ్ కళ్ళు చెమ్మగిల్లాయి. కొద్దిసేపటికి వాసుదేవ్ కూడా రామ్మూర్తి దగ్గరకు వచ్చి చేతులు పట్టుకున్నాడు. బావా, జరిగిందంతా మర్చిపోదాం బావా. మర్చిపోదాం వాసుదేవ్. ఇక మన మధ్య ఎలాంటి దూరాలుండకూడదు. 2 కుటుంబాలు మళ్ళీ ఒక్కడవడంతో ఆ ఇంట్లో మళ్ళీ నవ్వులు పూశాయి. ఆదిత్య వచ్చి మేనమామ ఆశీస్సులు తీసుకున్నాడు. ఆపై అందరూ కలిసి భోజనం చేస్తూ, పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. అలా 4 రోజులు గడిచిపోయాయి. ఒకరోజు అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంట్లో అందరి ముఖాల్లోనూ ఒక తెలియని ఆనందం కనిపిస్తోంది. అప్పుడే వాసుదేవ్ మాట్లాడడం మొదలుపెట్టాడు. మనం ఈరోజు మళ్ళీ ఒక కుటుంబంగా కలిసాం. దీనికంటే సంతోషం ఇంకేముంటుంది? ఈ బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలని నాకు, రజనికి ఒక చిన్న కోరికుంది. మన బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది వాసుదేవ్. అయినా మీ కోరికేంటో చెప్పండి. మా ఆదితికి మీ వసుధనిచ్చి పెళ్లి చేయండి బావా. మా మేనకోడల్ని మా కోడలుగాలిగా మా ఇంట్లోనే ఉంచుకోవాలనుంది. ఆ మాట వినగానే జానకమ్మ చిరునవ్వుతో రామ్మూర్తి వైపు చూసింది. ఆదిత్య మాత్రం సిగ్గుతో తల వంచుకున్నాడు. రామ్మూర్తి ఏం చెప్తాడా అని రజనీ, వాసుదేవ్లో కాస్త ఆందోళన మొదలైంది. వాసుదేవ్ బావా, నాకు జానకికి కూడా ఈ సంబంధం ఇష్టమే. ఆదిత్య కంటే మంచి అబ్బాయిని నా కూతురికి వెతకలేను. అవును రజని, మాక్కూడా ఈ సంబంధం పూర్తి సమ్మతమే. రామ్మూర్తి అంగీకారంతో ఒక్క క్షణంలో ఆ ఇల్లంతా ఆనందంతో నిండిపోయింది. కానీ అందరి చూపు ఇప్పుడు ఒక్కసారిగా వసుధ వైపు తిరిగింది. వసుధ మాత్రం ఒక్కసారిగా లేచి నిలబడింది. ఆమె ముఖంలో ఆనందం లేదు. ఏదో చెప్పాలనే ఆందోళన మాత్రమే ఉంది. ఆమె పెదాలు నెమ్మదిగా కదిలాయి. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. వసుధ మాటలకు ఆ హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. అందరూ ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ ఉన్నారు. అసలు వసుధ ఏం చెప్పబోతోందో అనేది ఎవరికీ అర్థం కాలేదు. అంతా కంగారుగా వసుధ వైపే చూస్తున్నారు. అందరూ తన వాళ్ళే, తన సంతోషం కోసమే ఆలోచిస్తున్నారని వసుధకి తెలుసు. కానీ ఇప్పుడు తాను చెప్పబోయే ఒక్క మాట ఈ ఇంట్లోని ఆనందాన్ని క్షణాల్లో మార్చేస్తుందని కూడా ఆమెకు తెలుసు. ఆ అలజడితోనే వసుధ ఒకసారి ఆదిత్య వైపు చూసింది. అతని కళ్ళల్లో తనపై ప్రేమ, నమ్మకం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ చూపు చూసి వసుధ మనసు ఒక్క క్షణం తడబడింది. అయినా తన నిర్ణయం చెప్పక తప్పదని ధైర్యం తెచ్చుకుంది. అమ్మా, నాన్న, అత్త, మామయ్య, బావ, మీరు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ఆ విషయం నాకు తెలుసు. ఈ సంబంధానికి మీరందరూ ఒప్పుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ నేను ఈ పెళ్లి చేసుకోలేను. ఆ మాటతో అక్కడున్న ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు మాయమైంది. అప్పటిదాకా ఆ ఇంట్లో ఉన్న ఆనందం ఒక్కసారిగా చిన్నబోయింది. ఏంటమ్మా, ఏమంటున్నావు? వసుధ, ఏమంటున్నావు నువ్వు? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అందరూ ఈ పెళ్లి గురించి ఎంతో ఆనందంగా ఉంటే నువ్వేమంటున్నావో నీకైనా తెలుస్తుందా? ఏంటి కోడ్లా, ఏమైనా కారణముందా? అదేంటో చెప్పమ్మా. కారణం ఉంది మామయ్య. నేను నేను రాహుల్ని ప్రేమిస్తున్నాను మామయ్య. ఆయననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వసుధ నోట ఆ మాట రాగానే ఆ ఇంట్లో కాలమే ఒక్క క్షణం ఆగిపోయినట్టయింది. రామ్మూర్తి షాక్తో నిల్చున్న చోటే కూలబడిపోయాడు. జానకమ్మ గుండెల్లో బాంబు పడ్డట్టయింది. రజనీ మనసులో ఆశలు, ఆమె ముఖంలోని ఆనందం క్షణాల్లో మాయమైంది. అది విన్న వాసుదేవ్ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. ఆదిత్య మాత్రం నిశ్శబ్దంగా నిలబడి ఉండిపోయాడు. రాహుల్? రాహుల్ ఎవరు? మా ఆఫీస్లో మేనేజర్ రాహుల్. అతనంటే నాకు చాలా ఇష్టం బావా.
ఆయనతో కలిసి పనిచేసిన కొద్ది రోజుల్లోనే అతని మనసు, అతని మంచితనం నాకు బాగా నచ్చాయి. నేను అతన్ని ప్రేమిస్తున్నాను. ఈ విషయం ఇంకా అతనితో కూడా చెప్పలేదు. ముందు అతనికి చెప్పి ఆ తర్వాత మీ అందరితో మాట్లాడదాం అనుకున్నాను. కానీ ఈ పెళ్లి విషయం ఇప్పుడే రావడంతో నా మనసులోని మాట మీకు చెప్పక తప్పలేదు. నాకు రాహుల్ అంటే చాలా ఇష్టం. అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వసుధ ప్రేమ ఆదిత్య గుండెను ముక్కలు చేసింది. రెండు కుటుంబాలను ఒక్కటి చేసిన ఆ ఆనందం క్షణాల్లో కన్నీళ్లుగా మారిపోయింది. క్రితం నవ్వులతో కలకలలాడిన ఆ ఇల్లు ఇప్పుడు ఎవ్వరి కళ్ళల్లో చూసినా బాధే కనిపిస్తోంది. ఎవరు ఎవరిని నిందించడం లేదు. కానీ అందరి మనసుల్లో ఒకే ప్రశ్న, ఇలా ఎందుకు జరుగుతోంది? మరుసటి రోజు ఉదయం వాసుదేవ్, రజని, ఆదిత్య తిరిగి ఊరికి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. వాసుదేవ్ బావా, రజని, ఆదిత్య బాబు, మమ్మల్ని క్షమించండి. మా వల్ల మీ అందరికీ చాలా బాధ కలిగింది. అవునమ్మా రజని, ఎంతో సంతోషంగా మా ఇంటికి వచ్చారు. కానీ మా అమ్మాయి ఇలా చెప్తుందని మేము ఊహించలేదు. మమ్మల్ని అపార్థం చేసుకోవద్దమ్మా. అయ్యో వదిన, మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? ఇందులో మీ తప్పేముంది? అవును బావా, మనం పెద్దలుగా పిల్లల సంతోషం కోరుకున్నాం అంతే. ఇందులో ఎవరి తప్పు లేదు. అయినా మా కూతురు వల్ల మీ అబ్బాయి మనసు నొచ్చుకుంది. ఆ బాధ మాకు కూడా ఉంది వాసుదేవ్. ఈ బాధ ఎలా పూడ్చాలో తెలియడం లేదు. ఆదిత్య బాబు, నీలాంటి అబ్బాయిని అల్లుడిగా చేసుకోవాలని ఎంతగానో అనుకున్నాం. కానీ దేవుడు ఇంకోలా రాశాడు. ఆ అదృష్టం మాకు లేదు. నీ మనసు నొప్పించినందుకు మమ్మల్ని క్షమించు బాబు. అప్పటి వరకు మౌనంగా ఉన్న ఆదిత్య కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపిస్తున్నా పెదవులపై మాత్రం చిన్న చిరునవ్వుతో తన మౌనం వీడాడు. మామయ్య, అత్తయ్య, దయచేసి ఇంకోసారి క్షమించండి అనే మాట అనొద్దు. వీరు పెద్దవాళ్ళు. మనకు మధ్య ఈ క్షమాపణలేమిటి? కాని బాబూ, మావయ్య, నిజంగా ఇందులో ఎవరి తప్పు లేదు. మనమందరం ఒకటనుకున్నాం, ఆ దేవుడు ఇంకొకటనుకున్నాడు, అంతే. వసుధ తన మనసులో ఉన్నది నిజాయితీగా చెప్పింది. అది తప్పెలా అవుతుంది మామయ్య? ప్రేమ అనేది బలవంతంగా పుట్టదు. అది సహజంగా దానంతట అదే స్పందించాలి. నేను ప్రేమించాను అని వసుధ నన్ను ప్రేమించాలి అనే రూలేమీ లేదు. అయినా మనం ఎవరిని ప్రేమించాలో, ఎవరితో జీవితాన్ని పంచుకోవాలో నిర్ణయించుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదేవిధంగా వసుధకు తన ప్రేమను, జీవితాన్ని నిర్ణయించుకునే హక్కు ఉంది. దీనిలో ఎటువంటి తప్పు లేదు. తన మనసు ముక్కలైపోయినా ఆ బాధను బయటికి రానివ్వకుండా లోపలే అదిమి పెడుతూ ఎదుటివారి మనసు స్థిమితంగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు ఆదిత్య. వసుధ తన మనసుకు లోతైన గాయం చేసినా ఆమెను ఏమాత్రం నిందించకుండా వసుధ అభిప్రాయాన్ని చాలా హుందాగా గౌరవించాడు ఆదిత్య. వసుధ ఏడుస్తూ, అత్త, మామయ్య, నన్ను క్షమించండి. నా వల్ల మీ అందరూ బాధపడ్డారు. నువ్వెందుకు క్షమాపణలు చెప్తున్నావమ్మా? నువ్వు నీ మనసులో ఉన్నది చెప్పావు, అంతే. కానీ అత్త, మీ అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఒక్క మాటతో ఆ ఆనందాన్ని నేను పాడు చేశాను. ఆనందం పోయిందని ఎవరు చెప్పారు? నువ్వు సంతోషంగా ఉంటే మేము సంతోషంగానే ఉంటాం. రజనీ మాటలు వింటున్న వసుధ మనసులోని అపరాధ భావన మాత్రం తగ్గలేదు. నెమ్మదిగా వాసుదేవ్ దగ్గరకు వెళ్ళింది. మామయ్య, నన్ను క్షమించండి. ఎందుకమ్మా, నువ్వేదైనా నేరం చేశావా? మనం పెట్టుకున్న ఆశలు నెరవేరకపోతే బాధపడతాం, అంతేకాని మనుషుల మీద కోపం పెట్టుకోం. నువ్వు మా ఇంటి పిల్లవే, అది మాత్రం ఎప్పటికీ మారదు. వాసుదేవ్ మాటలకు వసుధ కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. చివరగా నెమ్మదిగా ఆదిత్య దగ్గరికి వెళ్ళింది, ఏడుస్తూ, బావా, నన్ను క్షమించు. నువ్వెందుకు సారీ చెప్తున్నావు మరదలా? నువ్వు ఏ తప్పు చేయలేదు. నువ్వు నిజం చెప్పావు, అంతే. నువ్వు సంతోషంగా ఉంటే అదే నాకు ఆనందం, మా అందరికీ ఆనందం. నువ్వు కోరుకున్నట్టే, నువ్వు కోరుకున్నవాడితోనే నీ పెళ్లి జరుగుతుంది, అంతే కదా మావయ్య? ఆదిత్య మాటలకు ఏం చేయాలో తోచని రామ్మూర్తి అలాగే అన్నట్టు తల ఊపాడు. ఆ మాటలు అన్నీ విన్న వసుధ కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. తనను ప్రేమించిన మనిషి తనను నిందించడం లేదు, తన నిర్ణయాన్ని గౌరవిస్తున్నాడు. అది అర్థమయ్యి ఆదిత్య గొప్ప మనసు ముందు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా తల వంచుకుంది వసుధ. ఆదిత్య, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. నా పెంపకం పట్ల, నా కొడుకు ఆలోచనల పట్ల నేను చాలా గర్వపడుతున్నాను. నాకు అలాగే ఉందిరా. ఈరోజు నువ్వు మా కొడుకుగా పుట్టినందుకు నిజంగా మేము చాలా గర్వపడుతున్నాము.
బాబూ, నీ మనసు చాలా గొప్పది. నిన్ను అల్లుడిగా పొందలేకపోవడం నిజంగా మా దురదృష్టం. అలా అనొద్దు మామయ్య. పెళ్లి జరగకపోయినా మన బంధం మారదు. మీరు నాకు ఎప్పటికీ మేనమామే. అత్తయ్య ఎప్పటికీ నాకు అమ్మలాంటిదే. ఈ ఒక్క విషయం కోసం ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసిన మన కుటుంబాలు మళ్ళీ దూరం కాకూడదు. అదే నా కోరిక. ఆదిత్య మాటలు అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించాయి. బాధలో కూడా తన గురించి కాకుండా రెండు కుటుంబాల మధ్య బంధం గురించి ఆలోచిస్తున్న అతని మంచి మనసు చూసి ఆదిత్య పట్ల అందరికీ గౌరవం మరింత పెరిగింది. ఆదిత్య బాబు, ఇకపై మన మధ్య ఎలాంటి దూరాలుండవు. ఈ బంధం ఇలాగే కొనసాగుతుంది. నేను మాటిస్తున్నాను. నేను కూడా మాటిస్తున్నాను బావా. మన రెండు కుటుంబాల మధ్య అనుబంధం ఇలాగే కొనసాగుతుంది. అమ్మాయి చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చింది. ఇంకో 4 రోజులు ఉంచుకుని ఊరికి పంపిస్తాను రజనీ. సరే అన్నయ్య. కొద్దిసేపటి తర్వాత వాసుదేవ్, రజని, ఆదిత్య బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. రజనీ కళ్ళల్లో మళ్ళీ విడిపోతున్న బాధ కనిపించినా ఈసారి అది 10 సంవత్సరాల ఎడబాటు కాదు, మళ్ళీ కలుస్తామనే నమ్మకం. వెళ్ళొస్తానన్నయ్య, వెళ్ళొస్తాను వదిన. ప్రస్తుతానికి ఇంతకు మించి ఏం చెప్పాలో నాకు అర్థం అవ్వడం లేదు. మళ్ళీ వచ్చే పండక్కి మన ఊరికి మళ్ళీ తప్పకుండా రావాలి. సరేనా ఆడపడుచుగారు? తప్పకుండా వస్తా వదిన. ఇక మన మధ్య ఎలాంటి పంతాలు లేవు, బంధాలు మాత్రమే ఉన్నాయి. వాసుదేవ్, రజని, ఆదిత్య కారులో బయలుదేరి వెళ్ళిపోయారు. వాళ్ళ కారు కళ్ళకు కనిపించకుండా వెళ్ళిపోయే వరకు గుమ్మం దగ్గరే నిలబడి చూస్తూ ఉన్నారు రామ్మూర్తి, జానకమ్మ, వసుధ. కానీ వాళ్ళు వెళ్ళిపోయినా ఆ ఇంట్లో మిగిలింది మాత్రం ఒక విచిత్రమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఒక్కొక్కరి గుండెల్లో ఒక్కో బాధ దాగి ఉంది. 4 రోజులుగా నవ్వులతో నిండిన ఆ ఇల్లు బోసిపోయి ఇప్పుడు ఎవరి మనసులో వాళ్ళే మౌనంగా మిగిలిపోయేలా మారింది. వసుధ మాత్రం జరిగినదంతా తన వల్లే అనే బాధతో తలెత్తి ఎవరి వైపు చూడలేకపోతోంది. జరిగినదంతా రాహుల్కి ఫోన్ చేసి చెప్పాలని అనుకుంటుంది వసుధ. కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాహుల్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. 4 రోజులు గడిచాక తిరిగి పట్నంకి వెళ్తుంది వసుధ పట్నం తిరిగి వెళ్ళాక రాహుల్ని కలవబోతుందా? జరిగినదంతా రాహుల్కి చెప్పి రాహుల్ని పెళ్లి చేసుకుంటుందా, లేక మరేదైనా అనుకోని సంఘటన జరగబోతోందా అనేది మనము వచ్చే భాగంలో తెలుసుకుందాం. అప్పటి వరకు వేచి చూడాలి. మరి ఇప్పుడు మీకు ఈ కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కథలను వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే భాగంలో మళ్ళీ కలుసుకుందాం.